ప్రజల గొంతు నొక్కినందుకే రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిందన్నారు సిపిఐ నారాయణ. ప్రజాస్వామ్యంలో సంక్షేమమే కాదు అభివృద్ధి, రాజకీయ పార్టీలకు స్వేచ్ఛ ఉంటేనే బాగుంటుంది అన్నారు. స్వేచ్ఛను హరిస్తే ప్రజలు ఇలాంటి తీర్పే ఇస్తారన్నారు. విశాఖపట్నం మురళీనగర్లో జరిగిన సిపిఐ రాష్ట్ర స్థాయి సమావేశాలకు హాజరైన నారాయణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు రెండుగా చీలిపోవడం వల్లే కాంగ్రెస్ మిత్రపక్షాలు ఓడిపోయాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన, దాని ఫలితాలు, దాని భాగంలో బీజేపీతో కూడిన టీడీపీ అధికారంగా రావడం, ఇవన్నీ కూడా సమీక్షించాలి. మా ఉద్దేశంలో వైసీపీ సంక్షేమ పథకాలు భారతదేశ పథకం ఎవరు ఇవ్వలేదు, ఆయన ఒకటే ఇచ్చింది. కానీ ఇచ్చినా ఎందుకు 11 సీట్లతో పరిమితారంటే మేము మొట్టమొదటి చెప్తున్నాము, కేవలం సంక్షేమ పథకాలే కాదు, రాష్ట్ర అభివృద్ధి కావాలి, ప్రజాస్వామ్యం కావాలి, రాజకీయ పార్టీలకి ప్రజానికానికి స్వేచ్ఛ ఉండాలి. అంటే ప్రజల్ని